హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యాస్ వరల్డ్. నేను మీ రమ్యాని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా అందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు వీడియోలో సంక్రాంతి స్పెషల్ బెల్లం గవ్వలు అయితే చేసి చూపిద్దామని అనుకుంటున్నాను. మరి ఇంకా లేట్ చేయకుండా దాన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో 2 కప్పుల మైదా పిండి, పావు కప్పు బొంబాయి రవ్వ, అలాగే ఒక చిటికెడు వంట సోడా, అలాగే ఒక పావు చెంచాడు వరకు సాల్ట్ కూడా వేసుకుని వీటన్నిటిని బాగా కలుపుకుందాం. అన్నీ బాగా మిక్స్ చేసిన తర్వాత 2 చెంచాల వరకు నెయ్యి యాడ్ చేస్తున్నాను. నెయ్యి ప్లేస్లో బటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నెయ్యిని మన పిండికి బాగా కలిసేటట్టు కలుపుకుందాం. పిండిని బాగా రబ్ చేసి మిక్స్ చేసిన తర్వాత ఒకసారి ఇలా చెక్ చేసుకుంటే ముద్దలాగా ఫామ్ అవ్వాలి. ఇప్పుడు మన గవ్వలు అయితే బాగా గుల్లగా వస్తాయి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఒక టైట్ డో అయితే ప్రిపేర్ చేసుకోవాలి. చపాతీ పిండి కన్నా కూడా గట్టిగా ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోండి. 10 నిమిషాల పాటు మూత పెట్టి రెస్ట్ ఇచ్చేద్దాం. 10 నిమిషాల తర్వాత మూత తీసి చెక్ చేసుకుంటే మన పిండి అయితే బాగా నానింది, చాలా సాఫ్ట్గా కూడా అయింది. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న బాల్స్ కింద చేసుకుని పక్కన పెట్టుకుందాము. ఇలా కలుపుకున్న పిండి అంతా చిన్న చిన్న బాల్స్ కింద చుట్టుకుని రెడీ చేసి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా దీన్ని గవ్వల చెక్క అంటారు. ఈ గవ్వల చెక్క మీద ఇలా చిన్న చిన్న ఉండలు తీసుకుని వేలితో కనుక రబ్ చేసి చూడితే అవి గవ్వ షేపు ఫామ్ అవుతాయి అన్నమాట. ఇలాగే మనం తయారు చేసుకున్న ఉండలన్నిటినీ గవ్వల షేప్ ఇచ్చి రెడీ చేసి ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని మీడియం టు లోలో పెట్టుకుని మనం ముందుగా రెడీ చేసుకున్న గవ్వలన్నిటినీ నిదానంగా ఆయిల్లోకి వేసి ఒక 30 సెకండ్స్ పాటు అలా వదిలేసి అప్పుడు నిదానంగా కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఫ్లేమ్ని హైలో పెట్టి వేయిస్తే కనుక పైన కలర్ వచ్చేస్తాయి, లోపల పిండి మాత్రం పచ్చిగా ఉండిపోతుంది. సో ఫ్లేమ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలాగా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుని తీసి పేపర్ టవల్లో వేసి పక్కన ఉంచుకుందాం. వాయి తీసిన వెంటనే వేయకుండా 1 నిమిషం పాటు ఆయిల్ని వేడెక్కిన తర్వాత మళ్ళీ రెండో వాయి వేసుకుంటే కనుక మన గవ్వలన్నవి బాగా ఫ్రై అవుతాయి. ఇలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న గవ్వలన్నింటినీ కూడా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని అన్నీ తీసి పేపర్ టవల్లో పెట్టి ఎక్సెస్గా పీల్చుకున్న ఆయిల్ని తీసేసుకుని రెడీ చేసి పక్కన ఉంచుకుందాం. ఇక్కడ గవ్వల సైజ్ అన్నది మనం తీసుకున్న ఉండని బట్టి ఉంటుంది. చిన్న సైజు బాల్స్ చేసుకుంటే చిన్న సైజు గవ్వలు వస్తాయి, అలాగే పెద్ద సైజు అయితే పెద్ద సైజు గవ్వలు వస్తాయి. ఇలా గవ్వలన్నీ వేయించుకుని గోరువెచ్చగా ఉండంగానే మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు పాకం కోసం ఒక ప్యాన్ పెట్టి అందులో ఏ కప్పుతోటైతే మైదా పిండి తీసుకున్నానో దాంతోటే 1 కప్పు బెల్లం, 1/2 కప్పు పంచదార, 1/2 కప్పు వరకు వాటర్ యాడ్ చేసి బెల్లాన్ని మరియు పంచదారని కరిగించుకుందాం. ఇక్కడ మీరు కావాలంటే పూర్తిగా బెల్లంతో కానీ లేదా పూర్తిగా పంచదారతో కానీ చేసుకోవచ్చు. నేనైతే 1 కప్పు బెల్లాన్ని అలాగే 1/2 కప్పు పంచదారని తీసుకుంటున్నాను. దీనివల్ల ఏంటంటే కలర్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మన పాకం అయితే బాగా ఉడుకు పట్టేసింది. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ముదురు తీగ పాకం వచ్చేంత వరకు పాకాన్ని ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని అప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న గవ్వల్ని కూడా అందులో వేసుకుని 5 నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉండడం వల్ల మనం తీసుకున్న పాకం అన్ని గవ్వలకి ఈవెన్గా పట్టుకుంటుంది. అలాగే మనం తీసుకున్న గవ్వలన్నీ కూడా ఆ పాకాన్ని బాగా పీల్చుకుంటాయి. ముందు కొద్దిగా జ్యూసీగా ఉన్నట్టు అనిపిస్తాయి, కానీ చల్లారిన తర్వాత పాకాన్నంతా గవ్వలు పట్టేసుకుంటాయి. ఇక్కడ చూస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలిపి ఇక పక్కన పెట్టేయచ్చు. పూర్తిగా చల్లారిన తర్వాత మన గవ్వలన్నవి బాగా బిగుసుకుని పొడి పొడిగా వచ్చేస్తాయి. అరగంట తర్వాత తీసి చెక్ చేస్తే చూసారు కదా ఇక్కడ ఎంత విడివిడిగా అయిపోయాయో. ఇప్పుడు మనం గవ్వలన్నిటినీ ఒకదానికొకటి అంటుకున్నవన్నీ విడదీసి సపరేట్ చేసి స్టోర్ చేసుకోవచ్చు. చూసారు కదా, అంతేనండి. చూడ్డానికే కాదు తినడానికి కూడా ఎంతో అద్భుతమైన రుచిగా ఉండే
మన బెల్లం గవ్వలైతే రెడీ అయిపోయాయి. సంక్రాంతి స్పెషల్ గా వీటిని మీరు కూడా తయారు చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియోలో నేను చేసిన ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందనే ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందాక దిస్ ఇస్ రమ్య సైనింగ్ ఆఫ్. బాయ్.